ఆప్కి అదాలత్లో మోస్ట్ సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన ఎప్పుడూ నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఆజాద్ సార్, మీ పుస్తకం నేను చదివాను. మీరు చెప్పిన విధంగా కొంతమంది ఎక్కువ కష్టపడారు. రాహుల్ గాంధీ పెద్దగా కష్టపడలేదు, ఆయన గ్రామాల్లోకి వెళ్లి తిరగలేదు. అలా చేసుంటే ఎంతో బావుండన్నారు. కానీ మీరే నెహ్రూ కుటుంబం నుంచి ఒక్కొక్కరిగా తీసుకొచ్చి ఎలక్షన్లో నిలబెట్టమని చెప్పారు. మీ బుక్కులో ఏం రాశారంటే 1999 మేలో సోనియాగాంధీ కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా ఉండడం ఇష్టం లేదు, ఆమెమన్నారంటే 6 నెలల తర్వాత అది చూద్దాంలే అన్నారు. మీరు చెప్పి ఆవిడ్ని ఉండమన్నారు. ఒక్కొక్క సందర్భాల్లోనూ ఎవరైనా మనకి సహాయం చేస్తారు. దాంతో మనుషులందరూ అన్ని సమయాల్లో మనకి సహాయంగా ఉండరు. ఇందులో నిజమేంటంటే వీళ్ళు సోనియాగాంధీ పాలిటిక్స్కి రాకముందు, అదేంటంటే రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ రాకముందు ఇందిరాగాంధీ మేము చాలా డిస్కస్ చేస్తాము. వీళ్ళని రాజకీయానికి తీసుకురావాలని చెప్తాము. ఆవిడ మిస్సెస్ని తీసుకురావడం అనేది ఒక కోఇన్సిడెన్సే. అప్పుడు మా కాలంలో జరిగింది. ఎందుకంటే కేసరి గారు ఉన్నప్పుడు 98లో ఎలక్షన్ జరిగింది. అప్పుడు కేసరి గారికి క్యాంపెయిన్ చేయడం తెలీదు. మీరే క్యాంపెయిన్ చేయమని చెప్పాను, మీకు తెలీదు. మీరసలు వాళ్ళ క్యాంపెయినింగే తీసుకోలేదని విన్నాను. లేదు, అలాగంతే లేదు. ఆ ఎలక్షన్లో సోనియా గారు మిమ్మల్ని ప్రెజెంట్ చేశారు. వాళ్ళు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు, నేను కన్వీనర్గా ఉన్నాను. ఆయన చైర్మన్గాను ఉన్నారు, ప్రెసిడెంట్గాను ఉన్నారు. కానీ ఆయనకి స్పీకర్గా కూడా సరైన పని చేయలేదు. అక్కడ అంతా శుభ్రం చేశారు, చాలా వయసైపోయింది. సో అప్పుడు ఆయన ఏం చెప్పానంటే, సార్ సోనియా గాంధీ పెట్టి క్యాంపెయిన్ చేయమని చెప్పాను. అందులో ఏం తప్పుందని అడిగాను. అప్పుడు మీకు తెలిసినంత వరకు మాకేమీ తెలియదని చెప్పారు, మీరే చేయమని చెప్పారు. నేను వెళ్ళాను, 2 రోజుల్లో వాళ్ళని ఒప్పించాను. వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. ఇంకా డీటెయిల్గా తెలియాలంటే బుక్లో చదువుకోండి. కొన్ని నెలల తర్వాత మేము ఓడిపోయాం. 98లో చాలా దారుణంగా ఓడిపోయాం. మేమేమనుకున్నామంటే దీనికంతా కారణం లీడరే అనుకున్నాము. మా చాలామంది లీడర్స్ ప్రెసిడెంట్ అవ్వాలని అనుకున్నారు. సో నేనేమనుకున్నానంటే అధికారం కోసం పెద్ద పోరాటం జరుగుతుందని అనుకున్నాను. సో ఈ యుద్ధాన్ని ఆపడానికని కోసం సోనియా గాంధీని లోపల తీసుకురమ్మని చెప్పాను. సో ఆవిడని ఒప్పిస్తానికి 2 వెళ్ళారు, కానీ ఆవిడ అసలు ఒప్పుకోనే లేదు. ఎందుకు ఒప్పుకోలేదని అడిగితే 6 నెలలు టైం అడిగారని చెప్తున్నారు. సో ఇప్పుడే నేను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పాను. సో అప్పుడు నేను వెళ్ళి మేడంని అడిగాను, మేడం మీరు రాజకీయాలు రావాలనుకుంటున్నారా? లేదు, 6 నెలలు టైం ఇవ్వండి అడిగారు. మీ దగ్గర ఒక ప్రశ్న అడుగుతానని అన్నాను, దానికి సమాధానం చెప్పండి అన్నాను. మీరు రాజకీయానికి రావాలనుకుంటున్నారా లేకపోతే రాకూడదనుకుంటున్నారా? ఆవిడ ఏం చెప్పారంటే, సోనియా గాంధీ నేను వస్తాను, రావాలనుకున్నాను, కానీ 6 నెలల తర్వాత అన్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఐఎమ్ సారీ, రాజకీయంలో నవ్ ఆర్ నెవరే. మాకు ఇవాల్టికి ప్రెసిడెంట్ అవసరం ఉంది. ఇప్పుడు ఆ చోటు ఖాళీగా ఉంది. ఆ చోటును మీరే ఫిల్ చేయాలి. ఇక్కడ గొడవ జరుగుతుంది. ఇవాళ మేము ప్రెసిడెంట్ని ఎంచుకోవాలి. ప్రెసిడెంట్ లేకుండా మేము 6 నెలలు ఉండలేమని చెప్పాను. ఒకటి ఇవాళ మీరు ప్రెసిడెంట్ అవ్వాలి, లేకపోతే ఎప్పటికీ అవ్వలేరని చెప్పాను. అప్పుడు మిసెస్ గాంధీ సరే నేను వస్తానని చెప్పారు. ఆ తర్వాత అయిపోయారు. సో అప్పుడు ఇమీడియట్గా అది జరిగింది. నేను అత్తల్చుకుని దిగులు పడలేదు. సోనియా గాంధీని ప్రెసిడెంట్ చేయడానికి మీరు సీతారాం యేచూరిని ఒక రూమ్లో పెట్టుంచారట? లేదు, అలాగేం లేదు. లేదు, అలాగేమీ లేదు. అదంతా అబద్ధపు కథలు, నాన్ సెన్స్. అదంతా నమ్మద్దు. ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు వర్కింగ్ కమిటీ 2 కూడా వెళ్ళిపోయారు. ఇదే జరిగింది. మీరు మీ పుస్తకంలో బళ్ళారి గురించి రాశారు. ఇక్కడ నుంచోవడం ఇష్టం లేక ఆవిడ్ని బళ్ళారి తీసుకువెళ్ళారు. అవును, కరెక్టే. దాని గురించి నేను రాశాను. ఇప్పుడూ చెప్తున్నాను. అది ఆవిడ దగ్గర నేను ఎందుకు ఇలా చెప్పాను అంటే, అది ఆవిడ రాయ్బరేలీలో ఎలక్షన్ కోసం గొడవ పడుతున్నారు. అప్పుడు నేను సోనియా గాంధీకి ఏం చెప్పానంటే, రాయ్బరేలీలో మీ ఫ్యామిలీ సీట్ ఉంది, అక్కడంతా మీరు ఓడిపోలేరని. ఇక్కడ కర్ణాటకలో 100 సీట్లు గెలవమని చెప్పాను. అప్పుడే సౌత్లో కాంగ్రెస్ ఉంటుంది. నేను ఇంతవరకు చేసిందంతా కాంగ్రెస్ మంచి కోసమే. గెలిచిన తర్వాత కాంగ్రెస్ మంచి కోసం సోనియా గాంధీకి ఏం చెప్పానంటే, ఇందిరాగాంధీ గారు కూడా ఇదే తప్పు చేశారు, మీరు ఇదే తప్పు చేయొద్దని చెప్పాను. సౌత్ సైడ్లో మీరు రిజైన్ చేసి ఇక్కడ మీ ప్లేస్ని దక్కించుకోవాలని అనుకోవద్దని చెప్పాను. మీరు కర్ణాటకాన్ని మీ చేతిలో పెట్టుకోమని చెప్పాను. రాయ్బరేలీలో ప్రియాంకని నించోబెట్టమని చెప్పాను. ఎందుకంటే ప్రియాంక అప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళకి దాని గురించి బాగా తెలుసు.
ఆ తర్వాత చూసారంటే ప్రియాంకకి ఇవ్వకుండా వేరే ఎవరికో ఇచ్చేశారు. బళ్ళారికి ఆవిడ రిజైన్ చేశారు. అవునవును. ఒక సైడ్లో కేరళ ఉంది, కానీ కానీ ప్రియాంక ప్రియాంక గాంధీని గాంధీ యాక్ట్ 2 పార్ట్ తీసుకోవడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? అది ఫ్యామిలీలో వేరే విషయం. దాని గురించి నేను బుక్లో ఏమీ రాయలేదు. అది వాళ్ళలో ఫ్యామిలీలో మాట్లాడుకున్నారు. అమ్మాయిని తీసుకురాకూడదు, కొడుకును మాత్రం తీసుకురావాలనుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా ఆమె వచ్చారు, కానీ ఆమె వెనుకే ఉన్నారు. సో ఒకరు నడపలేపారు, అందుకని ఇద్దరు నడుపుదామని వచ్చేసినట్టున్నారు. అయితే ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని మీరు ఆశపడ్డారు కదా? అవును, ఉండింది. రాహుల్ రాకూడదనుకున్నారు. ఎందుకంటే నేను ఎంపీ అవ్వకముందు వాళ్ళ గురించి నాకు అసలు ఏమీ తెలీదు. నాకు ప్రియాంక గురించి తెలిసిందంతా రాజీజీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మేం డిన్నర్ చేయకుండానే వర్క్ చేసేవాళ్ళం. 2 అయిపోతుంది. సో లోపలికి వెళ్తాం. సో మిగిలిపోయిన భోజనం ఉంటే దాన్ని టేబుల్కి తీసుకొస్తారు. సో నేనేం చెప్పానంటే అందరు నిద్రపోతున్నారు, మా అమ్మాయి మేలుకునుంది అని. ఆ కాలం నుంచే ఇది చాలా కష్టమైన పనని వాళ్ళు చూస్తూ ఉండేవారు. 2 గంటల వరకు వెయిట్ చేసి భోజనం పెట్టేవారు. అప్పుడు వాళ్ళు వస్తూ వెళ్ళిపోతూ ఉండేవారు. ఇంతసేపు పనిచేస్తున్నారని చూసుకుని వెళ్ళిపోయేవారు. సో అప్పుడు వాళ్లలో నేను ఒక యాటిట్యూడ్ చూశాను. ఇప్పుడు నేను ఏం విన్నానంటే సోనియాకి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఆవిడ రాయ్బరీలో నుంచోవడం లేదు, ప్రియాంక కంటెస్ట్ చేస్తున్నారు అని. అదొచ్చి వాళ్ళ ఇంటి సమస్య. నేను చెప్తానికి ఏముంది? వాళ్ళ కుటుంబం గురించి మీకు బాగా తెలుసు. సార్ మనం పొలిటికల్ గురించి మాట్లాడదాం, ఇంటి గురించి మాట్లాడద్దు. నేను ఎప్పుడు ఇంటి గురించి మాట్లాడను అసలు. వాళ్ళ కుటుంబంలో ఇంకొకరున్నారు, రాబర్ట్ వాద్రా. లేదు, ఆయన గురించి నేను మాట్లాడను. లేదు, ఆయన ఏమన్నారంటే నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. రానివ్వండి. ఇక్కడ అందరూ నేను పబ్లిక్ సర్వీసెస్ ఎన్నో చేశాను, నేను రాజకీయాల్లోకి వస్తే బావుంటుంది అన్నారు. ఇప్పుడు రాజకీయంలో లక్షల మంది ఉన్నారు. ఎలక్టెడ్లోనే మన పంచాయతీరాజులోనే ఎంతమంది ఉన్నారో అది మీకు తెలుసా? 10 లక్షలు 30 లక్షల మంది ఉన్నారు. అందులో 10 లక్షలు లేడీసే. బ్లాక్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ లక్షల మంది ఉన్నారు. వాళ్ళు పొలిటీషియన్సే కదా. కుటుంబంలో ఉన్నవాళ్లు మినహాయించి మీ వల్ల కాంగ్రెస్ పార్టీని చూసుకోవడం కుదరదా అంటారా? ముందు ఉన్నంతవరకు చూసుకోనివ్వండి. మీకు తెలిసినంతవరకు పార్టీని ఎవరు కాపాడగలరు, ఎవరు లీడ్ చేయగలరో చెప్తారా? ఈ గొడవే దాదాపు 6-7 సంవత్సరాలుగా వెళ్తుంది. రాహుల్ గాంధీ గారిని మేము ఎలక్ట్ చేశాము. సోనియా గాంధీ వైస్ ప్రెసిడెంట్గా అవ్వాలని అనుకున్నారు. అందరూ చేరి ప్రెసిడెంట్ చేశారు. ఆవిడ ప్రెసిడెంట్ అవ్వాలని నేను కూడా చేసి సపోర్ట్ చేశాను. కానీ సగంలోనే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సగంలో ఎందుకని రిజైన్ ఎందుకు చేశారని నేను చెప్పను. అది నాకు నచ్చలేదు. రాహుల్ గాంధీ ఫారెన్ వెళ్లి మన దేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయన ఎలా ఈ దేశాన్ని పరిపాలించగలరు అని మీరు అనుకుంటున్నారు సార్? నేను ఒక 30-31 వయసు అప్పుడు యూనియన్ మినిస్టర్ అయ్యాను. అప్పుడు నాకు ఒక విషయం స్ట్రాంగ్గా చెప్పారు, బయట దేశాలకు వెళ్తే మన దేశం గురించి మాత్రం ఎలాంటి తప్పైన విషయం చెప్పకూడదు, మన దేశ ప్రజల గురించి కూడా ఎలాంటి తప్పు చెప్పకూడదు, అంతేకాకుండా మన గవర్నమెంట్ గురించి కూడా ఎలాంటి తప్పుగా చెప్పకూడదని చెప్పారు. ఎందుకంటే బయట దేశాల్లో మనకి మంచి మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. అప్పుడు మన నోటి నుంచి విషయాలు తీసుకోవాలనుకుంటారు. అప్పుడు ఏం చెప్పాలో తెలుసా? ఇండియా వాడు ఒకడు వచ్చాడు, ఇండియా గురించి తప్పుగా వాడు చెప్తున్నాడు, వాళ్ళ నాయకుడు గురించి తప్పుగా చెప్తున్నాడు, మంత్రి గురించి తప్పుగా చెప్తున్నాడు, ఆశీసం గురించి తప్పుగా చెప్తున్నాడని వాళ్ళు చెప్పుకుంటారు. ఇది మనలో జరిగే విషయం, మనమే దీన్ని సరిచేసుకోవాలి. బయట దేశం వాళ్ళని, లోకాన్ని దీనిలో ఇన్వాల్వ్ చేయకూడదు. మీకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం ఇవ్వాలి, ఏం తీసుకోకూడదు అన్న విషయాల్లో ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అన్న విషయాలు చెప్పారా? అలా వీళ్ళకి ఏ సలహాలు ఇవ్వలేదా? మనకి అన్నీ తెలుసని, లోకంలో అన్ని విషయాలు మనకు తెలుసని ఒక మైండ్ సెట్లో మనం ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయగలము? మోడీకి అసలు ఏమీ తెలీదు, నాకే మొత్తమంతా తెలుసు, నన్ను చూసి ఆయన భయపడుతున్నాడు అని ఈయన అన్నారు. ఇది ఎవరు చూసి భయపడుతున్నారో వాళ్ళిద్దరికే తెలుసు.